ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలాయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మమే సర్వగౌతగామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కురో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు అమ్మ పలుకు సమ్మక్క పలుకు కొండదేవత పలుకు అమ్మవారు సమ్మక్క సారలమ్మ తల్లి జై కుర్రో కుర్రు అమ్మవారు ఉండదు ఉండేట్టు లేని లేనిట్టు చెప్పు తల్లి జై సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత వనదుర్గాదేవి ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అనుకున్న ఉద్యోగాలు అనుకున్న వ్యాపారాలు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ మంచిగా మీకు సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు ఈరోజు వృషభ రాశి గురించి చెప్పబోతున్నాను. ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 8, ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 5. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గతంలో జరిగిన దాని కాకుండా ఈ సంవత్సరము నూతన సంవత్సరములో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు అతి వేగంగా వీళ్ళకి ఎదురయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. ఉద్యోగ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీరు ఉద్యోగం గురించి ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. ఆ ఉద్యోగ విశేషాల్లో మీరు అనుకున్న విధంగా పెద్ద స్థాయిలోకి మీకు ఆ ఉద్యోగ ప్రాప్తి కలిగే యోగాలు కూడా తప్పకుండా ఉంది. రెండోది, విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. బయట దేశాలు వెళ్ళాల్సింది కూడా ఉంది. అక్కడ కూడా మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం పూర్తి చేయాల్సింది కూడా కొన్ని ఉంది. తర్వాత మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా వచ్చే సిచ్యువేషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి. చేతిలో డబ్బు లేదు స్వామి, ఎలాగ మేము కట్టగలుగుతాము అంటే ఆ భగవంతుడు అనేది మీకు ఏదో ఒక విధంగా స్నేహ ధర్మంలో కానీ ఫ్రెండ్షిప్ ధర్మంలో కానీ మీకు ఏ రూపంలో కానీ ఒక రూపంలో తప్పకుండా మీకు ఆ సాకారంతో ఒక గృహాన్ని ఇల్లుని సంప్రదించుకునే యోగం అనేది ఉంది. వ్యాపారంలో కానీ మీకు మంచి డెవలప్మెంట్ కావాల్సిన కొన్ని పనులు కనబడుతున్నాయి. వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని భూముల్లో కొంచెం మార్పులు చేంజెస్ చేయాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి నల్లటి వస్త్రములు ధరించొద్దండి. మీరు నల్లటి వస్త్రాలు ధరించొద్దు. మీకు పూజించాల్సిన భగవంతుడు వచ్చేసి మీకు మేనుగా ఆ గణపతి పారార్థన తప్పకుండా చేయాలి. ఆ గణపతి పారార్థన చేసిన తర్వాత మీకు ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు ఆశీర్వాదం మీరు తప్పకుండా తీసుకోవాలి. మీరు శివాలయాల దగ్గరికి వెళ్ళేసి ఆ శివాలయం సోమవారం 9 సోమవారాలు ఆ సోమవారం మీరు పూజలు చేస్తే తప్పకుండా ఆ శివయ్య పారార్థన తప్పకుండా మీకు వెలుగవుతుంది. మీకు మంచి స్పందన, మంచి విధానాలు, మంచి తెలివితేటలు, మంచి ఉద్యోగ విషయాల్లో మంచి డెవలప్మెంట్లు కావాల్సిన కొన్ని ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్త్రీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అమ్మవారి గణితంలో కొంచెం కనబడుతుంది మీ జాతక బలములో. కాబట్టి మనం నమ్ముకున్న స్త్రీల వల్ల అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు పాలయ్యే యోగం అనేది మీకు రాబోతుంది. కాబట్టి దాంట్లో మీరు జాగ్రత్త పడాలి. తర్వాత స్నేహ ధర్మాలలో ఎక్కువగా స్నేహాలు చేయొద్దండి. మీరు బిజినెస్ వ్యాపారాల్లో జాయింట్గా ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి మీరు చేయాల్సిన విషయాల్లో ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ కూడా చేయకూడదండి. పార్ట్నర్షిప్లో కూడా 2 ఉండాలి. 3 ఉంటే ప్రమాదకరం అవుతుంది. 4 ఉండొచ్చు, 5 ఉండకూడదు. 6 ఉండొచ్చు, 7 ఉండకూడదు. మళ్ళీ 8 ఉండొచ్చు, 9 ఉండకూడదు. కాబట్టి మీకు బేసంక్ అనేది మీకు సెట్టు కాదు. ఈ బేసంక్ వల్ల మీరు నమ్ముకుంటే దాంట్లో కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇలాంటి కొంచెం తెలుసుకోవాలి. మరి మా జాతక బలం అనేది మేము రాసుకోలేదు కదండి, మా పెద్దవాళ్ళు మాకు చెప్పలేదు, మరి మాకు ఎలాగ ఉంటుంది, మరి ఈ స్థితిగతులు ఎలా తెలుసుకోవాలని చాలామంది మనసులో సందేహం ఉంది. మీ మనసులో ఉన్న సందేహం తీరాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రనామం మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని జాతక చక్రం వేసి మీకు రావుకేతువులు
గురు బలం ఎంతవరకు ఉంది, రావు బలం ఎంతవరకు ఉంది, కేతువు బలం ఎంతవరకు వస్తుంది, మరి ఏ బలంలో మీరు ఏ పని చేస్తే ఆ పని మీకు ఎప్పుడు సెట్ అవుతుందా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి అది చెప్పాలంటే మీ పేరు, వయసు, గోత్రనామం మాకు పంపించగలిగితేనే మేము దాన్ని చూసి మీ జాతక బలాన్ని చూసి మీకు జాతక చక్రం వేసి మీకు పంపించగలుగుతాము. మీకు ఏ దోషాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము అన్నీ చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి పూజ కార్యక్రమాలు ఉన్నా కూడా మేము చేయగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేయించుకొని ఎవరెవరు నమ్మి ఎంతెంతో ఖర్చు పెట్టుకొని మీరు ఎన్నో వరకు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీకు అలాంటి బాధలు రాకోకుండా, అలాంటి ఇబ్బందులు మీరు పోకోకుండా మీరు తప్పకుండా ఈ కిందకి పోయే నెంబర్ని మీరు తప్పకుండా మాకు సంప్రదిస్తే మీకు తప్పకుండా మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము సాల్వ్ చేయగలుగుతాం స్వామి. కాబట్టి ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా మాకు తప్పకుండా సంప్రదించండి. కానీ ఈ రాశి వాళ్ళకి, ఈ వృక్షభ రాశి వాళ్ళకి మెయిన్గా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నాం అంటే అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు చాలా వరకు మూవ్ కావాలి. వాళ్ళు ఏం కాదులే, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారులే, వాళ్ళతో మనకు పని లేదులే అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని బాధలు పడ్డవాళ్ళు, కష్టాలు పడ్డవాళ్ళు, విధానాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలిసి బాధపడి ఒక స్థాయిగా వచ్చిన వాళ్ళు. కాబట్టి మనకి ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళకి దగ్గర మనం తెలుసుకొని కొన్ని విషయాల్ని మన రూపంలో మనం పోతేనే తప్పకుండా మనం ఆ పనిని సాధించగలుగుతాం నాయన. ఆ భగవంతుడు దయ వల్ల మనకి అన్ని విధానాలుగా బాగుండాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.